మాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైజాగ్ నుండి కాకినాడ వచ్చేటప్పుడు టొటాయిస్ వేల్స్ ఆర్ సంథింగ్ షార్క్స్ అలా ఏమైనా కనిపించాయా? అరే అక్కడ ఏదో డాల్ఫిన్ లాగా ఉంది అన్నాడు. దూరంగా కనిపిస్తుంది అంటే బ్లాక్ గా కనిపిస్తే డాల్ఫిన్ ఏమో అన్నట్టు అది ఏంటనేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి చూస్తుంటే తోక వీ షేప్ లో కనిపించేసరికి అమ్మో ఇది వేల్ అయి ఉంటుంది అన్నారు. జెల్లీ ఫిషెస్ ఫేస్ అంతా కుట్టేసేసరికి అది మైనర్ పెయిన్ ఉండేదే. సో ఇంకా మరి అవన్నీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇంత చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ గా మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫైనాన్స్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళాలని మినిమం 10 lakhs అవసరం ఉంటుంది. సో అందరినీ చాలా మందిని రిక్వెస్ట్ చేస్తూ ఒక 10% వరకు మాత్రమే నాకు సపోర్ట్ దొరుకుతుంది, స్పాన్సర్షిప్. మిగిలినంతా నేను లోన్ తీసుకుని గోల్డ్ బ్యాంక్ లో పెట్టి ఇట్లాగా. ఇప్పుడు వరకు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా అవార్డ్స్ ఆర్ సంథింగ్ ఏమైనా పదవులు కానీ ఏమైనా వచ్చాయంటే? లేదండి ఇప్పటి వరకు. నేను ఈ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్ గా మీ మాటలు, మీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ కానీ ఏదైతే మీరు లైఫ్ హర్డిల్స్ చెప్పడం కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.